అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నా. వేదిక ముందు ఉన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నారు. బహుశా ఈ నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అన్ని గ్రామాల నుంచి మీరు ఇక్కడ వచ్చి ఉంటారు. ఇప్పుడు నేను గూగుల్ సెర్చ్ చేశాను. నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే నియోజకవర్గం అయినప్పటి నుంచి ఎంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు, ఏ ఏ కులం వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారని నేను సెర్చ్ చేసి చూస్తే శ్రీనివాస్ గౌడ్ నేను చూస్తూ ఉన్నాం దాన్ని. మొట్టమొదలు 62లో మహేంద్రనాథ్ గారు ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మహేంద్రనాథ్ గారు ఎస్సీ మాదిగ కులానికి చెందినవారు. ఇక తర్వాత వంగ నారాయణ గౌడు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. వంగ మోహన్ గౌడు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు. అంటే గౌడ్లు 4 సార్లు అయ్యారు. శ్రీనివాసరావు ఒకసారి బ్రాహ్మణుడు అయ్యారు. ఇక తర్వాత 9 మంది రెడ్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అయ్యారు. నాగర్ జనార్దన్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి వరకు ఆ క్యాలిక్యులేషన్లు ఏమిటి, ఆ జనాభా ఏమిటి, ఎవరి ప్రాతినిధ్యం ఎట్లా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మీరు తరిచి చూసుకోండి, పరిశీలించుకోండి. ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు అవుతున్నారు, ఎమ్మెల్యేలు కావటం మూలంగా మొత్తం మన జీవితాల్లో మార్పు వస్తుందా రాదా అనేది ఒక పెద్ద చర్చ. మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే కావడం, ఆ కమ్యూనిటీ నుంచి ఒకరు ఎమ్మెల్యే అయితే ఆ సమాజం మార్పు రావాలి అంటే ముఖ్యంగా భూమి మీద మనకు హక్కు రావాలి, మనకు భూములు కావాలి, భూమి మీద హక్కు కావాలి అంటే పట్ట కావాలి, ఉద్యోగాల్లో అవకాశాలు కావాలి, అదేవిధంగా వ్యాపారాల్లో అవకాశాలు కావాలి, సంపద మీద హక్కు రావాలి, సమాజం అందరూ సమానంగా ఉండాలి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేకుండా సమానంగా ఉండాలి. అట్లా సమానంగా మనుషులందరూ ఉండడం కోసం కావలసిన పోరాటం చేయడానికి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారా, ఎంపీలు అవుతారా, సర్పంచులు అవుతారా, ఎవరవుతారు అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే మన మాట మనకు రావాలి. లెక్క ప్రకారం, జనాభా ప్రకారం మనం ఈ దేశంలో ఎంత జనాభా ఉన్నామో అంత జనాభా సంపద మీద మన మాట ఉండాలి, రాజ్యాధికారంలో మన మాట ఉండాలి, ఉద్యోగాల్లో మన మాట ఉండాలి. అది మన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కు కోసం మన పోరాటాన్ని మొదలు పెడుతూనే ఉండాలి. అయితే పోరాటం చేయడానికి చైతన్యం కూడా కావాలి. ఉట్టిగా పోరాడండి పోరాడండి అంటే ఎట్లా పోరాటం చేస్తారు? పోరాడడానికి ఒక సిద్ధాంతం కావాలి. ఆ సిద్ధాంతం తెలియాలి, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలంటే సిద్ధాంతాన్ని రూపొందించిన వ్యక్తులు కూడా ఉండాలి. ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఎంతో కొంత ఎస్సీలు అంబేద్కర్ సిద్ధాంతంతో చైతన్యవంతమై కొద్ది మేరకి తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. కొద్ది మేరకి మార్క్స్ అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. కమ్యూనిస్టు పార్టీలు అందరూ కలిసి మార్క్స్ సిద్ధాంతం మీద పోరాటం చేస్తుంటారు. ఇప్పుడు మరి జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలని మీరు అంటున్నారు. కమ్యూనిస్టు పార్టీ దగ్గరికి పోతే ఏమంటారు వాళ్ళు? మార్క్సిజం వర్ధిల్లాలి అంటారు. కమ్యూనిస్టుల దగ్గరికి పోతే, కాంగ్రెస్ దగ్గరికి పోతే ఏమంటారు? గాంధీ నెహ్రూ వర్ధిల్లాలి అంటారు. బీజేపీల దగ్గరికి పోతే ఏమంటారు? హెడ్గేవార్ వర్ధిల్లాలి అంటారు. మరి మీరు ఏమంటారు? ఇది సమస్య. దళితుల దగ్గరికి పోతే ఏమంటారు? మాయావతి ఏమంటది? అంబేద్కర్ వర్ధిల్లాలి, అంబేద్కరిజం వర్ధిల్లాలి అంటారు. అందుకోసమే మనకు సిద్ధాంతాన్ని రూపొందించుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ఆలోచన చెయ్యాలి. అప్పుడే ఈ ఆలోచన చేస్తే ఒక్క రోజు కాకుండా ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు లక్ష్యం పెట్టుకోవాలి. ఇప్పుడిప్పుడు ఉరుకులాడితే ఇల్లు అలగ్గానే పండుగ కాదు. ఇల్లు అలుకుతే పండుగ కాదు కదా. పండుగ కావాలంటే పొయ్యి మీద కుండెక్కాలి, కుండలోకి ఎసరు పెట్టాలి, ఎసట్లోకి బియ్యం రావాలి, తర్వాత ఇంత మాంసం తెచ్చుకోవాలి, వండుకోవాలి, ఇంత పరమాన్నం వండుకోవాలి అంటే చక్కెర కావాలి లేదా బెల్లం కావాలి, పూజ చేయాలి అంటే టెంకాయ కావాలి. ఇన్ని వస్తేనే పండుగ. కనుక అలికినంత మాత్రాన పండుగ కాదు. అందుకే ఇల్లు అలకాలి, పండుగ చేయాలంటే అన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచన మొదలు పెట్టాం. ఈ ఆలోచన ముందుకెళ్ళాలంటే నిదానంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. కానీ మనం చేసే పని అనేది మన తర్వాతి తరాలకి ఉపయోగపడాలి, భవిష్యత్తుకు ఉపయోగపడాలి. ఆ భవిష్యత్తుకు ఉపయోగపడడానికి పనిచేయాలి. కాంగ్రెస్ 1885లో కాంగ్రెస్ పెట్టుకున్నారు. 1885లో పెట్టుకుంటే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు నెహ్రూ? 1946లో నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. ఎన్నేళ్ళకి అయ్యాడు?
75 ఏళ్ళకు ప్రధానమంత్రి అయ్యాడు. పార్టీ పెట్టుకున్నాక 75 ఏళ్ళకి అయ్యాడు. బీజేపీలో ప్రధానమంత్రి ఎప్పుడయ్యిండ్రు? 1925లో పార్టీ పెట్టుకున్నారు వాళ్ళు. RSS 25లో పార్టీ పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా ప్రధానమంత్రి ఫుల్ మెజార్టీతో 2014లో అయ్యింది. మధ్యలో వాజ్పేయి 2 సార్లు అయ్యింది. దాదాపు 90 ఏళ్ళకి వాళ్ళ ప్రధానమంత్రి అయ్యారు బీజేపీ. కమ్యూనిస్టులు వాళ్ళు 1925లో పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళు పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రధానమంత్రులు కాలే, ముఖ్యమంత్రులు అయ్యారు కొన్ని రాష్ట్రాలకి. ఇట్లా ఒక్కొక్కరు పార్టీలు పెట్టుకున్నారు, సిద్ధాంతం పెట్టుకున్నారు, దాని ప్రకారం పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. అయితే అధికారంలోకి రావడానికి సమయం పడుతుంది. ఆ సమయం పట్టడానికి ఎందుకు ఇంత సమయం పడుతుందంటే మన చేతుల్లో డబ్బు లేదు, మన చేతుల్లో భూమి లేదు, మనం ఊరంతా మన చేతుల్లో లేదు. ఊరు అంతా మనం చెప్తే వినదు. ఊరు ఎవరు చెప్తే వింటారు? చివరికి ఒక్క రెడ్డి ఉన్నా ఆయన చెప్తేనే వింటది ఊరు, ఒక్క వెలమ ఉన్నా ఆయన చెప్తేనే వింటది. మనం 10 మంది గౌండ్లు ఉన్నా, 10 మంది యాదవులు ఉన్నా, లేకపోతే 10 మంది ఇంకా వేరే వేరే కులాలు, మంగళులు, సాకలు, ముదిరాజులు ఎవరున్నా సరే మన మాట వినరు. ఆయన ఎక్కడనో హైదరాబాద్ ఉంటాడు, కరెక్ట్గా ఎన్నికలప్పుడు దిగుతాడు. ఎన్నికలప్పుడు దిగి ఊరినంతా చక్రం చేసేస్తాడు. ఎందుకంత బలం ఉంది అంటే అది కుల బలం ఉంది, డబ్బు బలం ఉంది. దానితో పాటు ఏం జరుగుతుంది? ఆ చుట్టుపక్కల మన ఊళ్ళో ఉన్న వాళ్ళు చెప్తే ఓట్లు ఎందుకు వేస్తారయ్యా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు వేస్తారంటే ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళాలంటే, ఎంఆర్ఓ పని చేయాలంటే ఆ రెడ్డి ఆ వెలమాయను చెప్తేనే ఎంఆర్ఓ పని చేస్తాడు. బ్యాంకులో మేనేజర్ పని చేయాలంటే వాళ్ళు చెప్తేనే బ్యాంక్ మేనేజర్ పని చేస్తాడు. ఎస్ఐ ఎవరికి పని చేస్తాడు? వాళ్ళు చెప్తేనే ఎస్ఐ పని చేస్తాడు. బ్యాంక్ మేనేజరు, ఎస్ఐ, ఎంఆర్ఓ, ఎండిఓ వాళ్ళు చెప్తే పని చేస్తారు. కనుక మనోళ్ళు ఏమనుకుంటారు? మన మాలోళ్ళు, మాదిగోళ్ళు, కుమారులు, కమరులు, నేతగాళ్ళు, సాలోళ్ళు, ముదిరాజులు, యాదవులు, గౌండ్లు వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఏకి గౌడు వీడు మనోడు, వీడు చెప్తాడు పని కాదేం కాదు, ఈ రెడ్డేనికి ఓటేస్తే రేపు ఈయనకి మనకు పని చేసి పెడతాడని మనోడు అనుకుంటాడు. అసలు సమస్య కనుక ఈ సమస్యను అడ్రస్ చేయకుండా మనం ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా రాజ్యాధికారంలోకి రావటం అనేది కష్టం. ఎక్కడ ఏ పని చేయాలో అక్కడ పని మొదలు పెట్టాలి. దానికోసం 200 సంవత్సరాల కిందట 1827 2025లో ఉన్నాము. ఇంకొక 2 ఏళ్ళు అయితే 200 సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే అనేటటువంటి ఆయన మన గురించి ఆలోచించి ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. అట్లాంటి మహాత్మా జ్యోతిరావుని వాళ్ళ ఆ విగ్రహాన్ని మీరు ఇక్కడ పెట్టుకున్నారు. మహారాష్ట్రలో అంటే ఇక్కడికి ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ఆయన పుట్టాడు. ఏ కులంలో పుట్టాడు? పూలే కులం. పూలే కులం అంటే అక్కడ పూలే కులం, మాలి కులం అంటారు దాన్ని. అక్కడ మాలి అంటే ఇక్కడ ముదిరాజు అని అర్థం. అక్కడ మాలి ఏ పని చేస్తారో? పూలు అమ్ముకుంటారు, పళ్ళు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు, వ్యాపారాలు చేస్తారు. ఇక్కడ మన దగ్గర తెలుగోళ్ళు ఉంటారు, అంటే ముదిరాజులు. ముదిరాజులు అంటే ఒక 4-5 కలిస్తే ముదిరాజులు అవుతున్నారు. ఈ తెలుగోళ్ళు ముదిరాజులు ఎవరైతే ఉన్నారో ఈ కులానికి సంబంధించిన ఆయన అక్కడ పుట్టాడు. పుట్టిన తర్వాత చిన్న పిల్లవాడు కదా, ఆ రాష్ట్రంలో ఎట్లా ఉండేది? ఘోరమైన పరిస్థితి ఉండేది. ఎవరైనా సరే మాలోళ్ళు, మాదిగోళ్ళు, కుమ్మరోళ్ళు, కమరోళ్ళు, ఎస్సీలు, బీసీలు ఎవరైనా సరే ఊళ్ళకి వెళ్ళకూడదు, బాపనంలో వాడల్లోకి వెళ్ళకూడదు. పీష్వాలు పరిపాలించేవాళ్ళు. పీష్వాలు అంటే బ్రాహ్మణ రాజు. ఈ రాజును పరిపాలించే రోజుల్లో కింది కులాల వాళ్ళని బానిసలుగా చూశారు, మనుషులుగా చూడలే, బానిసలుగా. ఏమి బానిసలు? పనులు చేసే బానిసలు. ఏమేం పనులు చేయాలి? వాళ్లకు కావలసిన అన్ని పనులు చేసి పెట్టే సేవకులు మాత్రమే, బానిసలు మాత్రమే మనము అనే ఒక ఆలోచన ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నది. ఆ ఆలోచన ప్రకారం మనల్ని అణచివేస్తూ ఉన్నారు. అట్లా ఒక 20 ఎకరాల భూమి ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజుల్లో వాళ్ళ నాన్న గోవిందరావు, ఆ గోవిందరావు వ్యాపారం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ వ్యాపారం చేసుకుంటూ ఉంటే అక్కడ ఆ భూమిలో ఏం పండించేవాళ్ళు? పంట పండించేవాళ్ళు, పువ్వులు పండించేవాళ్ళు, కూరగాయలు పండించేవాళ్ళు. ఈ పువ్వులు కూరగాయలు పండించి వాళ్ళు రాజులకి సప్లై చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ నాన్న గోవిందరావు. అట్లా సప్లై చేస్తున్నటువంటి ఆ రోజుల్లో పూలే చిన్న వయసు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బడికి పంపించారు. బడికి పంపిస్తే చదువుకోవాలి కదా. మీరు ఇప్పుడు అంత పెద్ద విగ్రహం పెట్టుకున్నారు, చదువుకోవాలి కదా. ఆయన బడికి వాళ్ళ నాన్న పంపిస్తే ఏం జరిగిందో తెలుసా? పూలే వాళ్ళ నాన్న దగ్గర అంటే గోవిందరావు దగ్గర ఒక బ్రాహ్మణుడు గుమస్తా ఉద్యోగం చేసేవాడు. ప్రాపనాయననే తన దగ్గర గుమస్తా ఉద్యోగంలో పెట్టుకున్నాడు వీళ్ళ నాన్న. ఈ గుమస్తా అంటే ఏం చేస్తాడు? లెక్కలు రాస్తాడు. ఈ పూలే చదువుకుంటూ ఉంటే గుమస్తాకి భయమైంది. ఏం భయం అయిందంటే ఈ పిల్లవాడు చదువుకున్న తర్వాత ఈ లెక్కలు రాయటం అనేది వాడే చేస్తాడు కదా, అప్పుడు నా ఉద్యోగం పోతుంది అనుకున్నాడు ఆయన బ్రాహ్మణుడు. వెంటనే వాళ్ళ నాన్నకి ఏం చెప్పాడంటే, పూలే వాళ్ళ నాన్నకి,
నీ పిల్లవాడిని చదువు మానిపియాలి, చదివించొద్దు, మానిపియాలి. ఎందుకు మానిపియాలి? వీడు చదువుకుంటే విప్లవకారుడైతాడు, చదువుకుంటే ఎక్కువ తెలివి వస్తుంది, చదువుకుంటే తెల్లోళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, చదువుకుంటే నీ మాట వినడు, చదువుకుంటే పొలం పని చేయడు, చదువుకుంటే వ్యవసాయం చేయడు, చదువుకుంటే నీ ఇంట్లో ఉండడు. ఇన్ని మాటలు చెప్పాడు. మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, పెద్దవాళ్ళందరూ కూడా మీకు తెలుసు 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట అంటే మేము చదువుకునే రోజుల్లో మన ఊళ్ళల్లో ఉన్న పెద్ద కులాల వాళ్ళు మన పిల్లలు చదువుకుంటుంటే చదువెందుకయ్యా నీ కొడుకుకు జీతం పెట్టక అనేవాళ్ళు. ఎందుకనేవాళ్ళు? మనం చదువుకుంటే మనకు తెలివి వస్తుంది, తెలివి వస్తే మనం అడుగుతాం, అడిగితే మన అధికారం ఉండదు. ఈ మాట 30-40 ఏళ్ల కిందట మనం చూసాం. కానీ 200 సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే వాళ్ళ నాన్న మీద పోరు పెట్టి ఆ బ్రాహ్మణుడు చదువు మానిపించాడు. పాపం ఆయన 13-14 ఏళ్ల వయసులోనే గడ్డపార చేతిలో పట్టుకొని పొలం పనికి వెళ్ళాడు. పొలంలో పని చేసుకుంటాడు. కానీ చాలా తెలివి కల్లవాడు, చాలా చురుకైన వాడు. అట్లా పని చేస్తూ పగటిపూటంతా పని చేస్తూ ఉంటే ఈ పిల్లవాడి తెలివి చూసి ఒక క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే ఒక పాస్టర్, ఒక టీచర్, ఇంగ్లీష్ ఆమె ఏం చేసిందంటే ఈ పిల్లవాడిని రోజు రాత్రిపూట తన ఇంటి దగ్గరికి పిలుచుకొని దీపం పెట్టుకొని ఆ దీపం కింద చదువు చెప్పింది, ఇంగ్లీష్ చెప్పింది. మహాత్మా జ్యోతిరావు పూలే 1848 వచ్చే నాటికి మెల్లగా ఇంగ్లీష్ చదువుకోవడం మొదలు పెట్టాడు. అంటే 1827లో పుట్టాడు. 20 ఏళ్ల సమయంలో ఆయన ఇంగ్లీష్ చదువుకున్నాడు. ఇంగ్లీష్ చదువుకొని ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. ఇట్లా చదువుకుంటూ తనకు స్నేహితులు ఉండేవాళ్ళు, అన్ని కులాల వాళ్ళు స్నేహితులు ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పెళ్లి అయితే ఆయన తన స్నేహితుడు ఆ పెళ్లికి వెళ్ళాడట. పెళ్లికి వెళితే ఊరేగింపులో నడుస్తున్నాడు అందరితో పాటు. నడుస్తూ ఉంటే ఒక బాపనాయన, నీవు గోవిందరావు కొడుకువి కదా, నీవు మాలి కులస్తుడివి కదా, నీవు మాలి కులస్తుడివి మాతో పాటు పెళ్లి ఊరేగింపులో నడుస్తావా? చి మైలబడిపోయింది పెళ్లి, నీ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే పాపం చిన్నపిల్లవాడు బాధపడుకుంటూ ఇంటికి వచ్చాడు. బాధపడుకుంటూ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని అడిగాడు, ఎందుకు నాన్న బాపనాయన నన్ను తిట్టాడు అని అడిగాడు. అంటే అప్పుడు ఈ దేశంలో కుల వ్యవస్థ ఎట్లా ఉన్నదో వాళ్ళ నాన్న ఈ పిల్లవాడికి చెప్పాడు పూలేకి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇంకొకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళకు, వాళ్ళు పెద్ద కుల పనులు అని చెప్పాడు. ఆయన మనసులో పడింది. అంటే మనుషులు పెద్ద కుల పనులు చిన్న కుల పనులు ఎందుకు ఉంటారు అని తన మనసులో పడింది. ఆ మనసులో పడినటువంటి విషయాన్ని తెలుసుకొని మార్చడం కోసం ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో మొదలు చదువుకున్నాడు గనక, ఇంగ్లీష్ చదువుకున్నాడు గనక, మరాఠీ చదువుకున్నాడు గనక ఆయన కొన్ని పుస్తకాలను చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న క్రమంలో బ్రిటిష్ వాళ్ళతో కూడా స్నేహం ఏర్పడింది. బ్రిటిష్ వాళ్ళతో కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు. వాళ్ళ సహాయాన్ని కూడా కొన్ని సందర్భాల్లో తీసుకున్నాడు. అట్లా తీసుకొని 13 ఏళ్ల వయసులో పెళ్లి అయింది ఆ పిల్లవాడికి. అంటే పూలేకి 13 ఏళ్ల వయసులో పెళ్లి అయింది. ఆయనకు 13 ఏళ్ళు అయితే తన భార్యకి 9 ఏళ్ళు. భార్య పేరు సావిత్రి. పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చాడు ఇంటికి. తీసుకొని వచ్చిన తర్వాత ఒక రోజు అమ్మాయి దీపం కింద కూర్చొని ఒక పుస్తకాన్ని చూస్తూ ఉంటే ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మాయికి చదువు వస్తుందా, అసలు ఆడవాళ్ళకి చదువుకునే అవకాశం లేదు కదా, చదువు వస్తుందా అని అనుకున్నాడు. అనుకొని వెంటనే నీకు చదువు వచ్చా అని అడిగాడట భార్య. అంటే నాకు చదువు రాదు అని చెప్పింది అమ్మాయి. మరి చదువు రాకపోతే ఎట్లా చదువుతున్నావు పుస్తకాన్ని అంటే, నేను చదవటం లేదు, ఈ పుస్తకంలో ఉన్న బొమ్మలు చూస్తున్నా అని చెప్పిందంట. చిన్నపిల్లలు బొమ్మలు చూస్తారు కదా, బొమ్మలు చూస్తున్నంటే అప్పుడు ఏం బొమ్మలు ఉన్నాయి అందులో? అది ఒక బైబిల్. ఆ పుస్తకం బైబిల్, క్రైస్తవ మతానికి సంబంధించిన బైబిల్. ఆ బైబిల్లో బొమ్మలు చూస్తూ అప్పుడు అడిగాడు, చదువుకుంటావా నీవని అడిగాడు. అంటే చదువుకుంటానని చెప్పింది. కానీ ఇద్దరు కలిసి పొలంలో పని చేయాలి. ఇద్దరు పని చేసుకుంటూ మధ్యలో పొలం పని అయిపోయిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని ఇంత తిన్నాక అప్పుడు ఏం చేశారంటే మెల్లగా చదువు చెప్పడం ప్రారంభం చేశాడు. భార్యకి చదువు చెప్పడం మొదలు పెట్టాడు. తన పోరాటం ఎక్కడ మొదలు పెట్టాడో చూడండి, తన ఆలోచన ఎక్కడ మొదలైందో చూడండి. భారతదేశంలో ఆడవాళ్ళు చదువుకోవద్దని మనుశాస్త్రం చెప్పింది. ఈ మనుశాస్త్రం అనే పుస్తకాన్ని మను అనేటటువంటి వాడు రాశాడు. ఈ మను అనేటటువంటి ఆయన ఒక బ్రాహ్మణుడు. ఈయన రాసిన పుస్తకంలో ఏం రాశాడంటే ఆడవాళ్ళ గురించి, చదువుకున్న ఆడవాళ్ళు అన్నం పెడితే ప్లేట్లో ఉన్న అన్నం పురుగులుగా మారిపోతుందని రాశారు. ఇంకెవరైనా తమ పిల్లల్ని చదివిస్తారా? ఆడపిల్లల్ని చదివించరు. చదువుకున్న అమ్మాయిని ఎవడైనా పెళ్లి చేసుకున్న వాడు భర్త చనిపోతే వాడు స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తాడని రాశారు. ఎవడన్నా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? కనుక అప్పుడు ఏం చేశారు,
అమ్మాయిలను ఎవరిని కూడా చదివించేవారు కాదు, అమ్మాయిలని బడికి పంపించేవాళ్ళు కాదు. చదవటమే ఒక తప్పుగా భావించిన రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే తన ఇంట్లో తన భార్యకు చదువు చెప్పడం మొదలు పెట్టాడు. పోరాటం అక్కడ మొదలైంది. చదువు చెప్పుతూ ఆమెను ఒక మాట అన్నాడు, నేను నీకు చదువు చెప్పాను, కానీ నీలాగా చదువు రాకుండా చాలా మంది అమ్మాయిలు ఈ ఊళ్ళో ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా మహమ్మదీయులు కావచ్చు. కనుక వాళ్ళందరికీ చదువు చెప్పాలి అంటే నీవే టీచర్గా మారాలి. నేను ఒక స్కూల్ పెడతాను, ఆ స్కూల్లో నువ్వు టీచర్గా ఉండాలి అని చెప్పి ఆయన స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్లో సావిత్రిబాయి పూలేని టీచర్గా మార్చాడు. భారతదేశంలో మొట్టమొదటి టీచర్ ఎవరయ్యా అంటే సావిత్రిబాయి పూలే. ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే భార్య. చదువు లేని చోట అక్షరాలను వెదజల్లాడు. ఆ అక్షరాలను వెదజల్లి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆమెకి. ఆమె జ్ఞానాన్ని అక్కడితో ఆపకుండా అందరికీ జ్ఞానాన్ని పంచాలని చెప్పాడు. ఆమె స్కూలుకు వెళ్తూ ఉంటే, పాఠం చెప్పడానికి వెళ్తే, అక్కడ ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు చాలా మంది నచ్చక ఆమె మీద పేడ నీళ్లు చల్లేవాళ్ళు. పేడ నీళ్ళలో కలుపుకొని మనం సాన్పెదలు వెళ్తాం కదా, సాన్పెదల్లే పేడ తీసుకొచ్చి ఆమె నెత్తి మీద పోసేవాళ్ళు. నువ్వు చదువు చెప్తావా, ఆడవాళ్ళకి చదువు వద్దని మేమంటే నువ్వు చదువు చెప్తావా అని చెప్పి ఆమెను ఆపేశాడు. బురద నీళ్ళు ఆమె మీద పోసేవాళ్ళు. అయినా కూడా భర్త సహాయంతో ఆమె ఒకరోజు చెప్పాడు, ఇట్లా నీళ్లు పోసి బాధ పెడుతుంటే వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నది ఇంట్లో. అప్పుడు పూలే వచ్చి ఏమన్నాడంటే, సావిత్రి, మనం నడుస్తున్న దారి పూల దారి కాదు, మనం నడుస్తున్న దారి ముళ్ళ దారి. ముళ్ళుంటాయి, పల్లెరాయలుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, చెట్లుంటాయి, దారే ఉండదు. మనం దారి చేసుకుంటూ నడవాలి. ఎవరు మనకు ఎర్రతి వాచి వచ్చరు. ఎక్కడ కూడా మనం భయపడకూడదు, ఎక్కడ నువ్వు దుఃఖపడకూడదు, వెనక్కి చూపు చూడకూడదు. మనల్ని భయపెట్టాలని, బాధ పెట్టాలని, వెనక్కి పోవాలని, పారిపోవాలని వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అందుకే వాళ్ళు నీ మీద పేడ జల్లుతున్నారు కదా. నీవు ఒక సంచి తీసుకో, ఆ సంచిలో ఒక చీర, ఒక రవిక పెట్టుకో, నీవు బడికెళ్ళు. నీ మీద పేడ జల్లుతారు, నువ్వు కట్టుకున్న బట్టలు తడిచిపోతాయి. కానీ నువ్వు బడికెళ్ళిన తర్వాత నీ బ్యాగులో సంచిలో ఉన్న చీర, రవికే కట్టుకొని అక్కడ పాఠం చెప్పు, అప్పుడేం చేస్తారో చూద్దామని చెప్పాడు. ధైర్యం చెప్పాడు తన భార్యకి. పోరాటాన్ని, విప్లవాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి. మీరు జై బీసీ, జై బీసీ అంటున్నారు కదా. ఇప్పుడు ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? ఇక్కడ వేదిక మీద కూడా ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? ముగ్గురే ఉన్నారు. కనుక మన ఆడవాళ్ళను కూడా మనం చైతన్యం చేయాలి. మన అమ్మాయిలని, మన భార్యలని, మన సమాజాన్ని. పూలే మనకు ఆదర్శం. తన ఇంటి నుంచి మొదలు పెట్టాడు పోరాటాన్ని. అట్లా ఆమెను నిలబెట్టి పోరాటం చేస్తున్నప్పుడు ఊరంతా ఆయన ఇంటి మీదకి వచ్చింది. గోవిందరావు వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి, నీ కొడుకు చేస్తున్నది తప్పు అన్నా. ఏమిటయ్యా నా కొడుకు ఏం తప్పు చేస్తున్నా? ఆడవాళ్లకు చదువు చెప్పడం తప్పు, శూద్రులకి చదువు చెప్పడం తప్పు. కనుక నీ కొడుకుని ఊరు నుంచి వెళ్ళగొట్టాలి, నీవు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి అని అంటే, అప్పుడు వాళ్ళ బాధపడలేక గోవిందరావు తన కొడుకును తన కోడల్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఒక మాట అడిగాడు, మీరు స్కూలు మానేస్తారా లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? ఒకటే మాట అడిగాడు. వెంటనే మహాత్మా జ్యోతిరావు పూలే తన లక్ష్యం కోసం, తన ఆశయం కోసం, ఆశయం నిలబెట్టుకోవడం కోసం ఇంట్లోకి వెళ్ళి 4 జతల బట్టలు పెట్టుకొని ఒక పెట్టెలో బయటకు వచ్చాడు. స్కూలు నడపడానికే సిద్ధపడ్డాడు తప్ప ఇంట్లో ఉండడానికి సిద్ధపడలేదు. బయటకు వచ్చి స్కూల్ పెట్టాడు. మరి స్కూల్ పెట్టాలంటే స్కూల్ బిల్డింగ్ ఎవరు ఇస్తలేరు. ఇక్కడ ఇప్పుడు మన ముస్లిం మిత్రులు ఉన్నారు ఇక్కడ చాలా మంది. నా మిత్రుడు స్కై బాబా కూడా ఉన్నాడు. ఎవరు స్కూల్ ఇస్తలేరు. భవనం కావాలి, స్కూల్ పెట్టాలంటే ఇల్లు కావాలి. అప్పుడు ఒక ముస్లిం సోదరుడు, నేను ఇస్తాను ఇల్లు, మీరు ఈ స్కూల్లో పెట్టండి, నా ఇంట్లో పెట్టండి స్కూల్. బ్రాహ్మణులు ఇవ్వలేదు, పీస్వాలు ఇవ్వలేదు, ఏ కులం వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు, భయపడ్డారు బ్రాహ్మణులకి. కానీ ముస్లిం సోదరులు ఆలోచించారు, పూలే చేస్తున్న పని మంచి పని, ఇది సమాజానికి ఉపయోగపడే పని, ఇది తెలివిచ్చే పని, కనుక వీళ్ళకు సహాయపడాలని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డుపడినా కూడా వాళ్ళు ముందుకొచ్చి స్కూల్ ఇచ్చారు. అట్లా ఇప్పుడు ఫాతిమా పేరు చెప్పాడు కదా, ఇట్లా చాలా మంది పూలేకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. చివరికి పూలేని చంపుదామని కుట్ర చేశారు. ఆయన ఆకారం చూస్తే మీకు తెలుస్తుంది, చిన్నప్పుడే మంచి కర్రసోమ నేర్చుకున్నటువంటి యోధుల్లాగా ఉంటాడు. స్వాతంత్ర పోరాటంలో ఎందరికో ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఒక అంటరాని మాదిగ కులానికి సంబంధించిన ఒక మల్ల యోధులతో ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే ఒక రోజు పూలే పడుకుంటే పూలేను చంపుదామని 2 యువకులు పంపించాడు. ఆయన చంపేయాలని పడుకున్నప్పుడే ఆ 2 ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత చంపడానికి వస్తే వాళ్ళిద్దరిని అడ్డుకొని వాళ్ళిద్దరిని కూసబెట్టాడు. కూసబెట్టి మీది ఏ కులం రా అని అడిగాడు. ఏ వర్ణం మీది? శూద్ర వర్ణం.
శూద్రవర్ణుడు ఇంకే వర్ణం, అతిశుద్ధుడు. అతిశుద్ధులు అంటే ఎవరు? మీరు హరిజనుడు. ఆయన చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు మాదిగ యువకులు చంపడానికి వచ్చారు. మాదిగ చంపడానికి వస్తే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, నేను ఎవరి కోసం పనిచేస్తున్నా? మీకోసం పనిచేస్తున్నా, మీ పిల్లల కోసం పనిచేస్తున్నా, మీ ఆడవాళ్ళ కోసం పనిచేస్తున్నా. నన్ను చంపితే నీకేమొస్తుంది? మనందరికీ విముక్తి రావాలి, మనందరి మీద ఆధిపత్యం చెలాయిస్తున్న వాడు నిన్ను నన్ను చంపడానికి పంపించాడు కనుక నువ్వు వాడి వైపు ఉంటావా నా వైపు ఉంటావా అంటే, ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ మహాత్మా జ్యోతిరావు పూలేకు శిష్యులుగా మారిపోయారు, ఆయనకు రక్షకులుగా మారిపోయారు. ఒకవైపు ముస్లింలు సహకరించారు, మరోవైపు మాదిగలు సహకరించారు, మాదిగలు శిష్యులుగా మారిపోయారు. అట్లా సమాజంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటన్నిటిని దాటుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గట్టిగా నిలబడ్డాడు, స్కూల్ పెట్టాడు. బ్రిటిష్ వాళ్ళని ఒక ప్రశ్న అడిగాడు, ఈ దేశంలో మా వాళ్ళు ఎందరో లక్షల మంది కోట్ల మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ కోట్ల మంది పనిచేస్తుంటే ఈ కోట్ల మంది మంగళులు, కుమ్మరులు, చాకలు, యాదవులు, నేతకాని, పద్మశాలీలు, ఇన్ని యాదవులు, ఇన్ని కులాల వాళ్ళు, గౌండ్లు ఒక్కొక్కరు పనిచేస్తాడు. గౌడన్న చెట్టెక్కి కళ్ళు తీస్తాడు, యాదవులు గొంగళ్ళు నేస్తారు, పద్మశాలీలు బట్టలు నేస్తారు, మంగళులు సగరం చేస్తారు. ఇన్ని కులాల వాళ్ళు ఉన్నారు, కుమ్మరోళ్ళు కుండ చేస్తారు. ఇన్ని కులాల వాళ్ళు మేము పనిచేస్తేనే నీ ప్రభుత్వం బతుకుతుంది, నీ ప్రభుత్వం నిలబడుతుంది, నీ ప్రభుత్వం ఉన్నది. మేమందరం పనిచేసి నీకు పన్నులు కడుతున్నాం, ఈ పన్నులు కడితే డబ్బు వస్తుంది. ఈ డబ్బు తీసుకొని నువ్వు స్కూల్ పెట్టావు, కాలేజీలు పెట్టినావు, యూనివర్సిటీలు పెట్టినావు. మరి నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ యూనివర్సిటీలో చదివే వాళ్ళు మా వాళ్ళు ఎంతమంది అని అడిగాడు. ఫస్ట్ మొట్టమొదటి ఈ ప్రశ్న వేసిన వాడు భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ వాళ్ళని ప్రశ్న వేశాడు. నువ్వు పెట్టిన స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలో ఎవరు చదువుకుంటున్నారు? అగ్రకులాలు చదువుకుంటున్నారు, మేము లేము అక్కడ. ఈ స్కూల్ నడవడానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మేము ఇస్తున్నాం, మేము పన్నులు కడుతున్నాం. ఆ పన్నుల రూపంలో మీ ప్రభుత్వానికి డబ్బు వస్తుంది, ఆ డబ్బులు తిరిగి మీరు ఖర్చు పెడుతున్నారు. కానీ మాకు చదువు లేదు. అందుకే ప్రభుత్వం ఏం చేయాలంటే, ఎవరైనా సరే అందరూ కలిసి చదువుకునే ఒక విధానాన్ని తీసుకురావాలి. కులం పేరు మీద చదువులోకి రానివ్వట్లేదు మమ్మల్ని, బీసీలను రానివ్వట్లేదు, ఎస్సీలను రానివ్వట్లేదు, మహిళలను రానివ్వట్లేదు. మీరు ఒక చట్టం చేయండి, కులం పేరు మీద విద్యని నిరాకరించకూడదు, కులం పేరు మీద ఉద్యోగాన్ని నిరాకరించకూడదు, కులం పేరు మీద మనుషులు తక్కువ చూడకూడదని ఆయన వాళ్ళతో పోరాటం చేసి చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం ద్వారా కొద్ది మంది మాలమాదిగలు చదువుకోవడం మొదలు పెట్టారు. బీసీలు చదువుకోలేదు. నిజానికి బీసీలు ఎందుకు చదువుకోలేదంటే, పాపం వాళ్ళకు వృత్తులు ఉన్నాయి, ఒక్కొక్కరు వృత్తి చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా అదే సమస్య, వృత్తులు ఉండటం మూలంగా ఆ వృత్తులు వదిలేసి రాలేకపోతున్నారు ప్రధాన స్రవంతులకి. అందుకే ఆయన చేసిన పోరాటం, వచ్చిన చట్టం వలన కొద్ది మంది ఎస్సీలు చదువుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. అట్లా ఆ పోరాటం చేస్తూ ఆయన ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఎప్పుడైనా సరే నేను కొన్నాళ్ళకు చనిపోవచ్చు, కానీ నేను రూపొందించిన సిద్ధాంతం ఎప్పుడైనా సమాజంలో నిలబడాలని చెప్పి సిద్ధాంతం రూపొందించాడు. దానికోసం ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని మీరందరూ చదవాలి. ఇంటికి వెళ్ళి పుస్తకాన్ని కొనుక్కోండి, ఇంటికి వెళ్ళి చదవండి, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ పుస్తకం దొరుకుతుంది, సాఫ్ట్ కాపీ దొరుకుతుంది. గులాంగిరి అనే పుస్తకం రాశాడు. గులాంగిరి, మనందరం గులాంగిరి చేస్తున్నాం. ఇంతకుముందు నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు కదా, ఎవరికి గులాంగిరి చేస్తున్నాం? ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళకు గులాంగిరి చేస్తున్నాం. ఒక్కొక్క ఊర్లో ఎన్ని ఉంటాయి రెడ్ల ఓట్లు? 100 ఉంటాయి కావచ్చు, 50 ఉంటాయి కావచ్చు, 10 ఉంటాయి కావచ్చు, ఊరును బట్టి ఉంటుంది. కానీ అదే ఊర్లో బీసీల ఓట్లు ఎన్ని ఉంటాయి? ఊర్లో 1000 ఓట్లు ఉన్నాయంటే బీసీల ఓట్లు 800 ఓట్లు ఉంటాయి. 800 ఓట్లు ఉన్నటువంటి మనం ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోతున్నాం? మరి తక్కువ ఉన్న వాళ్ళు ఎందుకు అవుతున్నారు? 9 మంది ఎందుకు అయ్యారు? మనమేం రెడ్లకు వ్యతిరేకం కాదు. వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళ అంతమంది ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళ అంతమంది ఎంపీలు కావాలి, వాళ్ళ జనాభా ఎంత ఉందో అంతమంది వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంతమంది అయ్యారు? ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా? కాలేదు. మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి అక్కడ నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు మొదలు బ్రాహ్మణులు అయ్యారు. ఆ తర్వాత బ్రాహ్మణుల తర్వాత రెడ్లు వచ్చారు, రెడ్ల తర్వాత వెలమలు వచ్చారు, వెలమల తర్వాత కమ్మలు వచ్చారు, కమ్మల తర్వాత రెడ్లు వచ్చారు, మళ్ళీ రెడ్ల తర్వాత వెలమలు వచ్చారు. కానీ మనం బీసీలు ఒక్కరంటే ఒక్కరు ముఖ్యమంత్రి కాలేదు. ఈ రాష్ట్రంలో మన జనాభా 60% జనాభాలో ఒక్కరు ముఖ్యమంత్రి కాలే. వెలమలు ఎంతమంది ఉన్నారు? ఈ రాష్ట్రంలో వెలమల కుటుంబాలు 7200 వాళ్ళ జనాభా, 7200 జనాభా ఈ రాష్ట్రంలో. తెలంగాణ 4 కోట్ల మందిలో 7200. 7200లో ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు అయ్యారు? జలగం వెంగళరావు, కేసీఆర్ 3 సార్లు, అంటే 3 విడతలుగా ముఖ్యమంత్రులు అయ్యారు. 7200 మంది ఉన్నోళ్ళు అయితే ఒక్క ఊరిలో
ఒక్క బిజనపల్లిలో ఒక్క కులం మన బీసీ కులం అంత జనాభా ఉంటుంది. కాలేకపోయాం. బ్రాహ్మణుల జనాభా ఎంత ఉంటుంది? 2% ఉంటుంది బ్రాహ్మణుల జనాభా. 2% ఉన్నటువంటి వాళ్ళు అంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, దేశాన్ని పరిపాలిస్తున్నారు. రెడ్ల జనాభా ఎంత ఉంటుంది? బహుశా 7% 8% ఉంటుంది. 7% ఉన్నోళ్ళు ఈ రాష్ట్రాన్ని అంతమంది పరిపాలించారు. అందుకే ఆనాడే మహాత్మా జ్యోతిరావు పూలే గులాంగిరి పుస్తకం రాసి మనమందరం గులాంగిరి చేస్తున్నాం, ఈ గులాంగిరి నుంచి బయటపడాలి అన్నాడు. ఈ గులాంగిరి చేయడానికి ఏం చేస్తున్నారు? మన మెదళ్లను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మన మెదడు, ఈ మెదడు స్వాధీనం చేసుకొని ఏమంటున్నారంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ, మన మధ్యనే ఒకరికొకరికి పడకుండా చేసేసారు. పడకుండా చేసి చరిత్ర మొత్తం తప్పుగా రాసుకుంటూ వచ్చారు. ఏ చరిత్రను తప్పుగా రాసుకుంటూ వచ్చారు? రాక్షసులు దేవతలు అని రాశారు. ఎవరు రాక్షసులు, ఎవరు దేవతలు? రాక్షసులు అంటే ఎవరు? రావణాసురుడు ఉన్నాడు, రావణాసురుడు రాక్షసుడు అన్నాడు. మరి రావణాసురుడు రాక్షసుడు అవుతే రాక్షసుడు అనేవాళ్ళు అప్పుడు ఉన్నారు కదా, మరి ఇప్పుడు కూడా ఉండాలి కదా రాక్షసుడు. 10 తలలు ఉన్నవాడు ఇప్పుడు కూడా పుట్టాలి కదా తల్లికి. ఏ తల్లికైనా ఎక్కడైనా ప్రపంచంలో 10 తలలు ఉన్నటువంటి వాళ్ళు పుట్టారా? ఇప్పటి వరకు పుట్టలే. కానీ వాళ్ళు ఏం చేశారు? 10 తలలు పెట్టి రాక్షసుడిని ముద్ర వేశారు. శివ చక్రవర్తి, బలి చక్రవర్తి, నరకాసురుడు, బకాసురుడు, ఈ పేర్లన్నీ పెట్టి వీళ్ళందరూ రాక్షసులు చేసేసారు. అసలు వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఒకప్పుడు మన కులాల నుంచి ఎదిగినటువంటి రాజులు వీళ్ళు. ఈ రాజులను ఓడించడానికి, క్షత్రియులను రాజులను చేయడానికి, రాజులను ఓడించడానికి వీళ్ళ మీద రాక్షసులను ముద్ర వేశారు. ఈ మాట భారతదేశంలో మొట్టమొదలు చెప్పిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే గులాంగిరి అనే పుస్తకంలో చెప్పాడు. అప్పటి వరకు ఎవరు చెప్పలే. ఇది అసలు చరిత్ర రాసి ఒకప్పుడు మనం ఈ దేశానికి పాలకులమయ్యా అని చెప్పడానికి చెప్పాడు. పాలకులం. ఇప్పుడు వామనుడు వచ్చాడండి, మహావిష్ణువు చిన్న వామనావతారం వేసుకొని వచ్చాడు. చిన్న వామనావతారం వేసుకొని వచ్చి ఆయన మీన తల మీన ఒక కాలు, భూమి మీద ఒక కాలు, అక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు పెట్టి తొక్కేశాడు. అరే వచ్చేవాడు వామనుడు రా, నేను తొక్కేస్తాడంటే వీడేమన్నాడు? వచ్చిన వాడు వామనుడు అయినా సరే ఆ పైవాడైన మహావిష్ణువే వస్తున్నాడు నీ దగ్గరికి అడుగుతాడు. మహావిష్ణువు అడిగినప్పుడు నీవు మాట ఇయ్యకు, చెప్పకు అన్నాడు. అంటే మహావిష్ణువు అంతటి వాడు నా దగ్గరికి వచ్చి అతను కింద చెయ్యి పెట్టి నన్ను అడుక్కుంటే నా చెయ్యి పైన ఉంటే అంతకన్నా నాకేం కావాలి అని అన్నాడు ఆ మహానుభావుడు. అంటే మన కులాలకు సంబంధించిన వాళ్ళు ఇది ఆలోచించారు. అట్లా ఆలోచిస్తూ ఈ దేశంలో కింది కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో బానిసలను చేసి, ఒకప్పుడు రాజులుగా ఉన్న వాళ్ళం, పాలకులుగా ఉన్న వాళ్ళం, ఉత్పత్తి సృష్టించిన వాళ్ళం, సంపద సృష్టించిన వాళ్ళం, మనల్ని బానిసలు చేసి వాళ్ళు రాజులు అయ్యారు అని చెప్పి ఆయన గులాంగిరి పుస్తకం రాశారు. మీరు ఆ పుస్తకం చదివితే మనకేం సిద్ధాంతం? ఇప్పుడు మీరు జై బీసీ అన్నారు కదా, జై బీసీ జై కావాలంటే సిద్ధాంతం ఏమిటి? మహాత్మా జ్యోతిరావు పూలే రాసినటువంటి గులాంగిరి పుస్తకంలో రాసిన సిద్ధాంతమే మన సిద్ధాంతం. అంబేద్కర్ రాసిన సిద్ధాంతమే మన సిద్ధాంతం. ఈ సిద్ధాంతం వెలుగులో మనం ముందుకెళ్ళినప్పుడు మనం సక్సెస్ అవుతాం. 1890లో ఆయన చనిపోయాడు పూలే. 90లో ఆయన చనిపోయినప్పుడు 1891లో అంబేద్కర్ పుట్టాడు ఈ దేశంలో. అంబేద్కర్ ఒక అంటరాని కులంలో పుట్టాడు, పూలే ముదిరాజు కులంలో పుట్టాడు, అంబేద్కర్ మాల కులంలో పుట్టాడు. అంబేద్కర్ పుట్టి పెరిగి పెద్దగా అయినాక ఒక మాట చెప్పాడు, నాకు మొదటి గురువు బుద్ధుడు, రెండో గురువు కబీర్, మూడో గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే అనే గురువు నాకు లేకపోతే నేరుగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్కి ఏం పాఠం చెప్పలే. ఆయన చనిపోయినాకైనా పుట్టాడు అంబేద్కర్. అయినా గురువుగా ఎందుకు స్వీకరించాడంటే భారతదేశంలో కులం గురించి మొట్టమొదలు ఆలోచించిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. భారతదేశంలో వర్ణ వ్యవస్థ గురించి ఆలోచించిన వాడు పూలే. భారతదేశంలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాసిన వాడు పూలే. ఆ వెలుగులో, ఆ జాడలో అంబేద్కర్ ఏం చేశాడు? తర్వాత తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భారతదేశానికి రాజ్యాంగం రాసే క్రమంలో చాలా పోరాటం జరిగింది. ఆ పోరాటంలో అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఈ దేశంలో ఉన్న బీసీలందరూ నా వెంట వస్తే ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చేస్తాను అన్నాడు అంబేద్కర్. కానీ ఆ రోజు తెలుసు వీళ్ళకి, ఎవరికి? నెహ్రూకు తెలుసు, గాంధీకి తెలుసు, సర్దార్ పటేల్కి తెలుసు, బాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరికీ తెలుసు బీసీలు భారతదేశంలో ఎక్కువ జనాభా ఉంది. ఈ ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఒకవేళ అంబేద్కర్ వెంట వెళ్తే బీసీలు ఎస్సీలు ఒకటైతే ఈ దేశ ముఖ చిత్రం మారిపోతుంది. బీసీలు ఎస్సీలు ఒకటైతే మహమ్మద్ అలీ జిన్నా రెడీగా ఉన్నాడు మహమ్మదీయులు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి, అంబేద్కర్ సపోర్ట్ చేయడానికి.
ముస్లింలు రెడీగా ఉన్నారు. ఇక బీసీలు ఎస్సీలు కలిస్తే మనకు అధికారమే ఉండదని అప్పుడు ఏం చేశారంటే అంబేద్కర్ వెళ్ళి లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటే బీసీల చేత ఉత్తరాలు రాయించారు. ఇంగ్లాండ్ మెక్డొనాల్డ్ అనేవాడు అక్కడ ఆ సభలు నిర్వహిస్తూ ఉన్నాడు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఉత్తరాలు రాయించారు. ఏమనంటే మాకు నాయకుడు అంబేద్కర్ కాదు, మాకు నాయకుడు మహాత్మా గాంధీ అని రాయించారు. బీసీలతోనే మాత్రమే కాదు, ఎస్సీలతో కూడా రాయించారు. రాయిస్తే అప్పుడు ఎస్సీని కుట్ర గరించి బాంబేలో మద్రాసులో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని మా నాయకుడు అంబేద్కరే, మాకు ఇంకెవ్వరు నాయకుడు లేడని చెప్పి వాళ్ళందరూ ఉత్తరాలు రాశారు. ఒకవేళ ఆ రోజు బీసీలు అంబేద్కర్ వెంట ఉంటే ఈ దేశం ఇట్లుండేది కాదు. ఇవాళ మనం ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆ రోజు అట్లా జరిగిపోయింది. కానీ అంబేద్కర్ ఒకటి ఆలోచించారు. నేను నిన్ననే ఎక్కడ అంబేద్కర్ గురించి మాట్లాడితే ఒక వీడియో ఇక్కడ పెట్టారు. ఆ వీడియో కింద కామెంట్ ఏముందంటే, అంబేద్కర్ బీసీలకు ఏం చేశాడు సార్, మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు అంబేద్కర్ గురించి అని కామెంట్. నేను రాత్రి ఆ కామెంట్ చూశాను. అంబేద్కర్ బీసీల కోసం ఏం చేశాడో తెలియకపోతే మనకు అర్థం కాదు. శ్రీనివాస్ గౌడ్ తెలుసు ఆ విషయం. ఇప్పుడు భారతదేశంలో మన వాట మనకు రావాలని కోరుకుంటున్నాం. బీసీలకు 52% 60% బీసీ జనాభా ఉంటే మనకు రిజర్వేషన్ 27% ఉన్నది. మన జనాభా 50కి పైగా, మన రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో 27% ఉన్నది. ఎందుకున్నది? ఎందుకు 50% ఇవ్వటం లేదు? వాళ్ళు బ్యాక్వర్డ్, అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని చెప్పేసి 10% రిజర్వేషన్ తీసుకున్నారు. వాళ్ళ జనాభా 10%, 10% జనాభాకి 10% తీసుకున్నారు. కానీ బీసీలు 50% పైన ఉంటే 27% ఇచ్చారు. అన్యాయం చూడండి. అంబేద్కర్ ఆ రోజు ఈ సమస్యను గ్రహించాడు. ఎప్పుడైనా సరే బీసీలు అత్యధికంగా వెనుకబడిన వాళ్ళు ఈ దేశంలో ఎంతో కొంత క్రైస్తవం రావటం మూలంగా నా దళితులు కొంత చదువుకోగలిగారు. నేను పోరాటం చేయటం మూలంగా, నాకన్నా ముందు పూలే పోరాటం చేయటం మూలంగా దళితులకి కొద్ది చైతన్యం వచ్చింది, కొన్ని ఉద్యోగాలు వచ్చాయి, కొంత చదువు వచ్చింది. కానీ పాపం బీసీలు అన్నాడు ఆయన. ఈ పాపం బీసీలు మంగళంలో అదే వృత్తి చేస్తారు, సాకలలో అదే వృత్తి. ముట్టు బట్టలుకి కోరటి వెంకన్న రాశాడు, మాయితో గుట్టినోన్ని మల్లే పువ్వులిగా చేసి ముట్టు బట్టాలుకి ముద్దుగా చేస్తే అగ్రకులమోడమని మురిసిపోతున్నావు అని రాశాడు. శరీరం నిండా వెంట్రుకలు పెరిగితే ఆ వెంట్రుకలు కట్ చేసి అందమైన కటింగ్ చేసి గడ్డం చేస్తే మంగళోడు అని దూరం పెట్టారు. ఆకాశం ఎత్తున లొట్లు కట్టి ఆ లొట్లు నుంచి కళ్ళు తెస్తే ఆ కళ్ళు దాగి మనల్ని తక్కువ చేశారు. అందుకే వృత్తులు ఉండటం మూలంగా ముందుకు రాలేకపోయారు, చదువుకోలేకపోయారు, అగ్రకులాల కింద బానిసలు ఉండిపోయారు. ఎప్పుడో ఒకసారి వీళ్ళలో చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం వచ్చినప్పుడు వీళ్ళకి ఒక హక్కు ఉండాలని భారతదేశ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ రాశాడు ఆయన అంబేద్కర్. ఏం రాశాడంటే, వీళ్లకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వీళ్లకు సంబంధించిన వాటాని హక్కును కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేసి ఒక కమిషన్ వేసి కమిషన్ రిపోర్టు తీసుకొని ఆ కమిషన్ రిపోర్టు ఆధారంగా వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించవచ్చు, వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశం ఇవ్వచ్చు అని అంబేద్కర్ రాసి పెట్టాడు. ఆ రాసి పెట్టడం మూలంగానే మొట్టమొదటి కాకా కాలేకర్ కమిషన్ మొదటి కమిషన్ వేశారు. ఆ మొదటి కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఏం చెప్పిందంటే, భారతదేశంలో మొట్టమొదలు బీసీలకు జనగణన చేయండి అని చెప్పింది. అది 52, 53, 60ల కాలంలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ లెక్కించండి అని చెప్పింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన జనగణన చేయమని మనం అడుగుతుంటే కమిషన్లు చెప్తే ఎవడు పట్టించుకోవట్లేదు. ఆ రిపోర్టును తీసి పక్కన పడేశారు. తర్వాత మండల కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్టును తీసి పక్కన పడేశారు. ఇక్కడ మన దగ్గర మురళీధర్ రావు కమిషన్ వచ్చింది, ఆ రిపోర్టు తీసి పక్కన పడేశారు. జనాభా గణన చేయకపోవటం మూలంగా మనకు చాలా అన్యాయం జరుగుతున్నది. అందుకే అంబేద్కర్ ఆ రోజు భారత రాజ్యాంగంలో దాన్ని పెట్టాడు ఆప్షన్. దాని ప్రకారం మనం ఇవాళ ముందుకు వెళ్ళాలి. జనగణన జరిగినప్పుడే మన జనాభా ఎంతో తెలుస్తుంది, మన వాటా ఎంతో తెలుస్తుంది. అప్పుడు మనం పోరాటం ఎట్లా చేయాలో మనకు అర్థమవుతుంది. కనుక బీసీ ప్రజలు ఈ దేశంలో మెజారిటీ జనాభా. నేను చాలా సందర్భంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తుంది. ఈ దేశంలో ఎస్సీలు 22%, బీసీలు 50కి పైగా, ముస్లింలు ఇంకొక 15%, 10%, 15%. ఇంతమంది కలిస్తే 90%. మనం 90% ఈ దేశం. 90% ఉన్న మనం వెనుకబడి ఉన్నాం. ఒక్క విద్యా సంస్థ మనకుందా? శ్రీ చైతన్య, నారాయణ 2 ఒకే కులం వాళ్ళే. లేకపోతే ఇంకా రెడ్ల వాళ్ళు అయితే వెలమలు, లేకపోతే కమ్మలు, లేకపోతే రెడ్లై.
ఒక విద్యా సంస్థ మనకుందా? లేదు. లేదా ఒక పెద్ద కంపెనీ మనకుందా? లేదు. డబ్బు మన దగ్గర ఉందా? లేదు. కోట్ల రూపాయలు 1000 ఎకరాల భూమి మనకుందా? లేదు. ఈ సంపద మొత్తం సహజ వనరులు మన దగ్గర లేనప్పుడు సంపద మన దగ్గర ఉండదు సహజంగా. అందుకే ఇంకా హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ మెట్లెక్కనటువంటి కులాలు చాలా ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కని కులాలు, చదువుకోవడానికి మెట్లెక్కని కులాలు చాలా ఉన్నాయి. మరి ఎప్పుడు ఈ కులాలు మెట్లెక్కాలి? ఎప్పుడు చైతన్యం రావాలి? ఎప్పుడు పూలేం చదువుకోవాలి? ఎప్పుడు పోరాటం చేయాలి? ఎప్పుడు రాజ్యాధికారంలోకి పోవాలి? దానికోసం ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకొని ఇట్లాంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన వెలుగులో మనం ముందుకు వెళ్ళాలి. మీరందరూ మన సమాజాన్ని చైతన్యం చేయండి, గ్రామాల్లోకి వెళ్ళండి, మీటింగులు పెట్టండి, యువతరాన్ని సమీకరించండి. మీరు మీ యువతరాన్ని చైతన్యం చేస్తేనే 62% ఈ దేశంలో యువతరం జనాభా అంటే 75 కోట్ల మంది. 140 కోట్ల మందిలో 75 కోట్ల మంది యువతరము. యువతరం అంటే 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు చైతన్యవంతం అయితేనే ఈ దేశ అధికారం మన చేతుల్లోకి వస్తుంది, సంపద మన చేతుల్లోకి వస్తుంది. ఆ చైతన్యం చేసే క్రమంలో ఇలాంటి సభలు పెట్టి ఇంతసేపు మీరు ఇక్కడ వెయిట్ చేసి నన్ను పిలిచినటువంటి ఈ నిర్వాహక కమిటీ మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.